ప్రభుత్వ వ్యతిరేకత అసహనం వస్తాయని వైసీపీ దింపుడు కల్లం ఆశ పెట్టుకుని కూర్చుందని, అది జరగదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల కన్నా ఇప్పుడు మనం మెరుగైన స్థానంలో ఉన్నామని కార్యకర్తలతో అన్నారు. అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాలు దూసుకుపోతున్నాయని చెప్పారు. సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలప్పుడు నాయకులను వెతికే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెడుతున్నామని సీఎం చెప్పారు. రాబోయే 30 ఏళ్ల పాటు నాయకత్వం స్థిరంగా కొనసాగేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. కార్యకర్తను కళ్లలో పెట్టి చూసుకుంటామని, పనిచేసే వారిని వెతుక్కుంటూ వచ్చి దండవేసి అభినందిస్తామని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉండాలని, అప్పుడే గెలుపు సాధ్యమవుతుందని చెప్పారు. 2019-24 కాలంలో వైసీపీ నాయకులు సమాజాన్ని అతలాకుతలం చేశారని, ఎప్పుడు చూడని విధ్వంసం చూశామని తెలిపారు. ఆ సమయంలో కార్యకర్తలను కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు మేల్కొన్నానని, ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేశానని చంద్రబాబు చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ప్రజా చైతన్యం నింపడం మరో బాధ్యత. బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ టీడీపీ పొత్తుతో ముందుకు వెళ్తామని, జనసేన ముందుకు వచ్చిందని, తర్వాత బీజేపీ కలిసిందని చంద్రబాబు చెప్పారు. పొత్తు లేకపోయినా గెలిచే అవకాశాలున్నప్పటికీ ఇంత మెజార్టీ వచ్చేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో నక్సల్ శకం ముగిసిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న మార్చి 31 లక్ష్యానికి ఒకరోజు ముందే రాష్ట్రం ఆ లక్ష్యాన్ని చేరుకున్నారన్నారు. ఇక ఈ క్రమంలో పలు ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు వంటివి జరిగాయని వివరించారు. రాష్ట్రం ఈ ఘనత సాధించడం వెనుక ఎందరో పోలీస్ అధికారులు, ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ బలగాల శ్రమ ఉందని పేర్కొన్నారు. వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కొండపల్లి సీతారామయ్య నుంచి నంబాల కేశవరావు వరకు మావోయిస్టు పార్టీని ఏపీ నాయకత్వం నడిపించింది. ఆపరేషన్ కగార్లో భాగంగా గత ఏడాది జరిగిన ఎదురు కాల్పుల్లో నంబాల కేశవరావు దండకారణ్యంలో మరణించారు. ఇదే సమయంలో ఏఓబీలో గాజర్ల రవి, అరుణల ఎన్కౌంటర్లతో ఏపీకి చెందిన నాయకత్వ సంఖ్య తగ్గింది. పార్టీ నాయకత్వంలో మిగిలిన ఏకైక వ్యక్తి చెల్లూరు నారాయణరావు శ్రీకాకుళంలో సోమవారం డీజీపీ ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 8 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలతో లొంగిపోయారు. దీంతో ఆయన పలు విషయాలు మీడియా ముందు చర్చిస్తూ ఈ రోజు నుంచి నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఏపీని ప్రకటిస్తున్నామని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని డీజీపీ తెలిపారు. వారిపై ఉన్న రివార్డు మొత్తాన్ని అందిస్తామన్నారు. తాత్కాలికంగా ప్రతి ఒక్కరికి 20,000 చొప్పున నగదు అందజేశారు. ఏడాదిన్నర కాలంలో ఏపీ పోలీసులు వామపక్ష తీవ్రవాదంపై పలు విజయాలు సాధించారని, ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా, గాజర్ల రవి, టెక్ శంకర్, స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు అరుణ, జగన్, మడకం రాజే సహా 18 మంది పోలీస్ కాల్పుల్లో మృతి చెందినట్లు వివరించారు. మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత ఏడాది నవంబర్లో 50 మంది వివిధ క్యాడర్ మావోయిస్టులను అరెస్టు చేసి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం అసెంబ్లీ చేసిన తీర్మానానికి విలువ లేదన్నారు. మూలపేట పోర్టు పనులు జగన్ హయాంలోనే 75% పనులు పూర్తి చేసేశారని, ఆ క్రెడిట్ జగన్కే పూర్తిగా చెందుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం వద్ద నిర్మిస్తున్న మూలపేట పోర్టు వద్దకు వెళ్లాలని వైసీపీ నేతలు భావించారు. సోమవారం మూలపేట పోర్టు చూసొద్దామనే కార్యక్రమంతో హడావుడి చేయాలనుకున్నారు. అయితే పోర్టులోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో చివరకు నౌపడ వద్ద సభ జరిపారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సంపద అంతా అమరావతిలోనే పెడితే ఎలా అన్నారు. మూలపేట పోర్టు క్రెడిట్ కొట్టేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు. జగన్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకు సిగ్గు లేకుండా క్రెడిట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి 2 రోజుల్లో నోటీసులు ఇస్తాం. రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది కనుక దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి, అనుమతులు లేనివి ఎన్ని, ఆధారాలు సేకరించామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద్దపేటలోని రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదని చర్చ వచ్చిందని, దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి, అనుమతులు లేనివి ఎన్ని, ఆధారాలు సేకరించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇక రెవెన్యూ రికార్డు ప్రకారం పెద్దపేటలో రామాలయం ఉందని, అది శిథిలావస్థలో ఉన్నట్లు అధికారులు
నకలు ఇచ్చారని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల అభిమతంతో వారి సహకారంతోనే రామాలయం నిర్మిస్తామన్నారు. ఇక 80 లక్షల ప్రజా విరాళంతో ప్రముఖ సప్తతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణశిలతో అత్యంత సుందరంగా నిర్మిస్తామని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పెదపేట రామాలయం వివాదంలో మరో 10 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. ఇక శ్రీరామనవమి రోజు పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కూటమి నేతలు, భక్తులపై కొందరు దాడులు చేశారు. ఈ కేసులో 57 మందిని నిందితులుగా గుర్తించగా సోమవారం నాటికి 31 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆకువీడులో 144 సెక్షన్ అమలులో ఉండగా పెదపేటకు చెందిన 17 మంది మహిళలు గుంపులుగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ఫరూక్ ముందు బైండోవర్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 కార్యక్రమానికి ఆదరణ వచ్చిందని, బంగారు కుటుంబాల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు లేని నిరుపేదలకు టిట్కో గృహాలు కట్టించి పేదలకు ఇల్లు పంపిణీ చేసిన ఘనత తమ పార్టీకే చెందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జల్ జీవన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా అమలు చేశారని, ఆ పథకాన్ని మధ్యలోనే నీరు కార్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పునఃప్రారంభించిందని చెప్పారు. పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఆనం వివరించారు. యువత దేశ భవిష్యత్తుకు మూల స్తంభమని, విద్య ద్వారా సాధించిన జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ చూపిన 38 మందికి రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వంటిదని గవర్నర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పశుసంవర్ధక రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమని, గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇది ఎంతో దోహదపడుతుందని గవర్నర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ కాన్వకేషన్ కార్యక్రమంలో మహారాష్ట్ర అనిమల్ అండ్ ఫిషరీస్ సైన్స్ యూనివర్సిటీ నాగ్పూర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నితిన్ వి పాటిల్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ పాల్గొన్నారు. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందున వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కాకానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని, అడ్డుకున్న గిరిజనులను కులం పేరుతో దూషించారంటూ నమోదైన కేసులో గతేడాది ఆగస్టు 18న కాకానికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం జరిగిన విచారణలో సోమిరెడ్డి తరపు న్యాయవాది కె పల్లవి వాదనలు వినిపిస్తూ కాకాని విలేకరుల సమావేశం నిర్వహించి పిటిషనర్తో పాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని, కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందున ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరారు. పునర్విభజనలో భాగంగా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్సభ సీట్లను గంపగుత్తుగా 50% మేర పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు 100% అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు రాకపోయినా గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి 6-7 ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. 50% పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండబోదని సీఎం అన్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్సభ సీట్లు ఉండగా 50% పెంచితే 195 అవుతాయి. అదే తీరులో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 413 నుంచి 620 వరకు పెరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్లలో తేడా 283గా ఉంటే పెంపు తర్వాత ఈ తేడా 407కు చేరుకుంటుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లోని 195 సీట్లలో ఒక్క సీటు రాకున్నా గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయవచ్చన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల సీట్ల అవసరమే లేకుంటే బండి సంజయ్ వంటి వారికి ఇప్పుడిచ్చిన సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వరని రేవంత్ వ్యాఖ్యానించారు.
అప్పుడు దక్షిణాది రాష్ట్రాల పౌరులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన మెజార్టీ కోసం జరుగుతున్న ప్రయత్నమని అభివర్ణించారు. దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక రాజకీయ పరమైన అంతరం నియంతృత్వానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ సీమాంధ్రకే మెజార్టీ అసెంబ్లీ స్థానాలు ఉండేవని, అందుకే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్యానించారు. లోక్సభ సీట్ల సంఖ్య విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం అలాగే కొనసాగిస్తూ పునర్విభజన జరగాలని అభిప్రాయపడ్డారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో తిరిగి వస్తున్నది 41%. సెస్సుల నుంచి అనా పైసా కూడా రావడం లేదని ఆరోపించారు. కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు. శకుని పాత్ర లేకుంటే మహాభారత యుద్ధం జరుగుండేది కాదని, శ్రీకృష్ణుడికి గుర్తింపు వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు తనకు పోలికే లేదన్నారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటే, తాను సన్నవరి వేసిన రైతులకు బోనస్ ఇస్తున్నానని చెప్పారు. తాను హామీ ఇచ్చినవి చేసుకుంటూ వస్తున్నానని, కేసీఆర్ ఎప్పుడు చెప్పింది చేయలేదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ హరీష్ రావు, కేటీఆర్లు కలిసి ఆయన్ను గృహ నిర్బంధం చేసి ఉంటారని తాను అనుమానిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇక దారిన వెళ్తున్నప్పుడు తాచుపాము, హరీష్ రావులు ఎదురొస్తే పాము కంటే హరీష్ రావే ఎక్కువ ప్రమాదకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఇక రాష్ట్రంలో ఆహార కల్తీని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నట్లు ప్రకటించారు. ఆహారంలో కల్తీని అరికట్టేందుకు ఈగల్, హైడ్రాల తరహాలో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు చెప్పారు. దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. తమకు నచ్చని కేసుల్లో వాదించారనే నెపంతో న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులపై దాడులు చేయడం ఇకపై కుదరదు. న్యాయవాదుల రక్షణ చట్టం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టులో ప్రభుత్వం కఠిన నిబంధనలు పొందుపరిచింది. న్యాయవాదులు తమ వృత్తిలో భాగంగా కక్షిదారులకు ప్రాతినిధ్యం వహించడం, ఇతర చట్ట సమ్మతమైన పనులను చేస్తుంటే వాటిని అడ్డుకునే విధంగా హింసాత్మక చర్యలకు పాల్పడినా, వాటిని ప్రేరేపించినా కఠిన శిక్షలు ఉంటాయి. ఇలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులకు 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 25,000 నుంచి 50,000 వరకు జరిమానా 2 విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని రెండోసారి కూడా పాల్పడితే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. న్యాయవాదులపై దాడికి సంబంధించిన కేసులను డీఎస్పీ లేదా ఏసీపీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. కేసు నమోదైన 60 రోజుల్లో దర్యాప్తు విధిగా పూర్తి చేయాలి. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగాలి. 6 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలి. న్యాయవాదులకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది అని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే న్యాయవాదులపై ఎక్కువ దాడులు, హత్యలు జరిగాయని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అసెంబ్లీలో సోమవారం తెలంగాణ న్యాయవాదుల పరిరక్షణ బిల్లు 2026 మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా చర్చ తర్వాత బిల్లును ఆమోదించారు. సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 3న సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. ఇక సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. జరిమానా చెల్లించిన ఇసుక వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ వీడియోకు చిక్కిన ఎస్ఐని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో సోమవారం అరెస్టు చేశారు. ఇక ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యక్తి, ట్రాక్టర్, ఎక్స్కవేటర్లపై తిమ్మాజీపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ఈ నెల 5వ తేదీన కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన జిల్లా మైనింగ్ అధికారులు ఆ వాహనాలపై విధించిన 60,000 జరిమానా చెల్లించిన ఇసుక వ్యాపారి తన వాహనాలను విడుదల చేయాలని ఈ నెల 7న ఎస్ఐని కోరారు. తనకు 30,000 లంచం కావాలని డిమాండ్ చేసిన ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డికి సదరు వ్యాపారి 20,000 చెల్లిస్తూనే మరోవైపు వీడియో, ఆడియో రికార్డు చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం చేరుకుని కేసు నమోదు చేసి ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెచ్చిన జీవో 317 మూలంగా నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఉమ్మడి జిల్లాలు జోన్లలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపదికన కొత్త జిల్లాలు జోన్లలో పోస్టింగ్స్ ఇచ్చారని, దీంతో వారు సొంత జిల్లాలు వదిలి ఇతర చోట్ల పనిచేయాల్సి వస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జారీ చేసిన 317 జీవోలో స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని కవిత తెలిపారు. ఇక జీవో 317తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సీఎం కేసీఆర్ కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరు లేఖ రాశారని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. ఈ జీవో బాధితుల సమస్యకు పరిష్కారానికి మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు కమిటీ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. బాధితులకు న్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ను గెలిపిస్తే జీవో 317ను సమీక్షించి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాగా ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్థానికతను గుర్తించే నిబంధనల్లో మార్పులు చేసి ఇక్కడి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని కవిత మండిపడ్డారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తామనే నిబంధనలతో ఇంటర్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఈ ప్రాంత విద్యార్థులు స్థానికేతరులుగా మారిపోతున్నారని, 1 నుంచి 10 వరకు 7 ఏళ్లు ఏ రాష్ట్రం జిల్లాలో చదివితే అక్కడి స్థానికులుగా గుర్తించే పాత ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ఓబీసీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కల్పిస్తున్నాయన్నారు. రాజ్యసభలో 0 అవర్లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో గతంలో ఓబీసీ జాబితాలోని ముస్లింలకు కాకుండా మిగతా ముస్లింల కోసం ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. దీన్ని గతంలో హైకోర్టు కొట్టివేసినప్పటికీ ఆ రిజర్వేషన్లను 12% పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలే ప్రయోజనం పొందుతున్నారని లక్ష్మణ్ చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అసిఫుద్దీన్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. తమ కుమారుడిని కౌన్సిలర్ అసిఫుద్దీన్ ఖాన్ 2 ఏళ్లుగా వేధిస్తూ బెదిరింపులకు దిగాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన మైనర్ను అతడి ఆర్థిక స్థితిని ఆసరా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. తన కోరిక తీర్చాలని నిత్యం ఫోన్ చేసి వేధించడంతో బాలుడు ఆందోళనకు గురయ్యాడు. తాను చెప్పినట్లు వినకపోతే బాలుడి కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ ఖాన్ తన కారులో బాలుడిని కిడ్నాప్ చేసి కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడినట్లు బాధిత మైనర్ తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే అసిఫుద్దీన్ బారిన పడ్డ బాధితులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో బంగారు కుటుంబాలకు సహాయం చేసి అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కాపురంలో P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చేతనైనంతగా బంగారు కుటుంబాలను ఆదుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. P4 కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు జీవితాల్లో వెలుగు నింపాలన్నారు. ఇక పరోపకారం ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. మార్కాపురం జిల్లాలో 50,000 కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని, మార్గదర్శకులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ P4 కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికగా అభివర్ణించారు. మార్కాపురం నియోజకవర్గంలో 1,500 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నిరుపేదలు లేకుండా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించి ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్, జిల్లా అధికారులు ఆదేశించారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు డ్రగ్స్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై రాజేంద్ర నగర్ కోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నందున ప్రధాన నిందితులను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఇక డ్రగ్స్ కేసు విచారణలో మరిన్ని గోవా లింకులు బయటపడుతున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఇటీవల జూబ్లీహిల్స్ కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రోహిత్ రెడ్డితో సంబంధాలు ఉన్న బాలాజీ గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు తేలింది. ఇక రోహిత్ రెడ్డి మరికొందరు స్నేహితులతో వీకెండ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. గోవాకు చెందిన డీజే క్లింటన్ ద్వారా తరచూ ఈ డ్రగ్స్ అందుతున్నట్లు తేలింది. హైదరాబాద్ మెహదీపట్నంలో అక్రమ ఐస్ క్రీం యూనిట్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు గోల్కొండ జోన్ అధికారులు దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకుని యజమానిని అరెస్టు చేశారు. ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఉన్న కొంతకాలంగా అలియా ఐస్ క్రీం పార్లర్ నడుస్తోంది. దీనిలో అసురక్షితమైన ఐస్ క్యాండీ, లస్సీ తయారీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు దాడి చేసి అక్రమ యూనిట్ ను బహిర్గతం చేశారు. ఇక ఈ ఐస్ క్రీం పార్లర్ యజమాని అహ్మద్ నగర్ కు చెందిన సయ్యద్ ముషరాఫుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఐస్ క్యాండీ, లస్సీని అత్యంత అశుభ్రమైన వాతావరణంలో హానికర కెమికల్స్ తో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సరైన ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే తయారైన ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేయకుండా నిర్లక్ష్యంగా ఉంచుతున్నట్లు కూడా బయటపడింది. ఇక మరోవైపు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆకట్టుకునే రంగుల్లో ఐస్ క్రీంలు, క్యాండీలు ఉండడంతో పిల్లల్ని ఆకర్షిస్తాయని, వీటిని తినడం ఆరోగ్యానికి హానికరమని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా సూచించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 16న బ్యాంక్ నుండి బంగారు ఆభరణాలు తీసుకుని స్కూటీలో ఉంచిన బాధితురాలి బ్యాంకు నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ దుకాణం ముందు బైక్ ను ఉంచగా అప్పటికే బాధితురాలను వెంబడిస్తూ వచ్చిన దొంగలు స్కూటీ డిక్కీలో నుండి సుమారు 6,80,000 రూపాయల విలువైన ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎమిగనూరు టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. మంత్రాలయం రోడ్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బోయ శంకర్, బోయ కార్తిక్ గా గుర్తించారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,90,000 రూపాయల నగదు, అలాగే దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారు 6,70,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నారని, నకిలీ ఆధార్, పాన్ కార్డులతో పోలీసులను మోసం చేస్తున్నట్లు కూడా సీఐ తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైరా ఏసీపీ సారంగపాణి కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం వైరా పోలీస్ స్టేషన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ రోడ్డు భద్రతలో ప్రజల సహకారం కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణ నష్టాన్ని నివారించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా సురక్షితంగా గమ్యం చేరడం, ప్రాణాలతో ఉండటం అనే లక్ష్యంతో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించినట్లు ఏసీపీ చెప్పారు. ఇక ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలేనన్నారు. ఇక పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు నిరసన తెలిపారు. ఎంతో కష్టపడి మొక్కజొన్నను పండించి మార్కెట్కు తీసుకువస్తే కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులు మార్కెట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కారణంగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. అధికారులకు వ్యతిరేక నినాదాలతో మార్కెట్ ప్రాంతాన్ని రైతులు హోరెత్తించారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాధవరెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు ప్రభుత్వం అందించే 2,400 రూపాయల మద్దతు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి 1,800 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం క్రితం మార్కెట్కు విక్రయానికి తెచ్చిన మొక్కజొన్న పంట కొనుగోలు చేయకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు టీటీడీ యాజమాన్యం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని బంగారు సింహాసనంపై కొలువు తీర్చి క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఈ వసంతోత్సవాలు 3 రోజుల పాటు సాగి 3వ రోజైన పౌర్ణమితో ముగుస్తాయి. శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఆరాధనలు ముగిసిన అనంతరం ఉత్సవ మూర్తులను బంగారు తిరుచుపై ఊరేగింపుగా పశ్చిమ మాడవీధులలోని వసంత మండపానికి తీసుకుని రాగా స్వామి అమ్మవార్ల ఆభరణాలను సడలించి ఉత్సవమూర్తులకు విశేష అభిషేక తిరుమంజనం నిర్వహించారు. ఇక ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజతో పాటు అవాహనం అచమనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వసంతోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులను ఆహ్లాదకరంగా ఉంచేందుకు వసంత మండపాన్ని వివిధ రకాలైన పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. స్వామివారికి జరిగే ఉత్సవాన్ని చూసేందుకు వన్యప్రాణులు సైతం వచ్చాయన్న చందంగా వివిధ ఆకృతుల్లో జంతువులను ఏర్పాటు చేసింది టీటీడీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న తమిళిగ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు విజయ్ తన ఆస్తులను వెల్లడించారు. సోమవారం పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో ఆయన ఈ వివరాలను పొందుపరిచారు. మొత్తం ఆయన ఆస్తుల విలువ 603.20 కోట్లు కాగా అందులో చరాస్తులు 404.58 కోట్లు, 198.62 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇక తన పూర్వీకుల నుంచి 21.81 కోట్ల ఆస్తి వారసత్వంగా వచ్చినట్లు విజయ్ పేర్కొన్నారు. ఆయన భార్య సంగీత పేరుపై 15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో తన పేరుపై 213 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. ఇక నామినేషన్ అనంతరం పెరంబూర్లో ప్రచారం చేపట్టిన విజయ్ మాట్లాడుతూ స్టాలిన్ సార్కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. ఇక మరోవైపు తమిళనాడు సీఎం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వద్ద సొంత వాహనం గాని బంగారం గాని లేవని కొలత్తూరు నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. తన పేరున 3.30 కోట్ల చరాస్తులు, 4.33 కోట్ల విలువైన స్థిరాస్తులు, మొత్తం 7.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.